హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం బ్లూ లేక్ రిసార్ట్స్కి వెళ్తున్నాం అనమాట. ఇది బ్రిటిష్ కొలంబియా స్టేట్లో ఏంటి అన్నట్టంటే నార్దర్న్ పార్ట్లో ఉంటాయి. సో మనం హోప్ దాటి వెళ్ళిపోతాం. సో మనకి మన ఇంటి దగ్గర నుంచి దగ్గర 220-230 కిలోమీటర్లు వస్తుంది పైకి. అండ్ లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో మంచి సన్నీ డే అవ్వడం వల్ల చాలా మంచిగా రికార్డ్ అయ్యాయి. ఇవన్నీ కూడా ఏంటి అన్నట్టంటే మంచి ఐ క్యాచీ సీనరీస్ అన్నమాట. సో ఇప్పుడు మనం హోప్ సిటీలో నుంచి వెళ్తున్నాం అనమాట. ఇదంతా కూడా చిన్న సిటీ, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వింటర్లో ఒకటి మనము ఇటు రావడం అంటే కష్టపడతాం కానీ, బట్ సమ్మర్లో అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అనమాట మనకి ఈ సిటీ వచ్చేసి. సో ఇంకొకటి ఏంటి అన్నట్టంటే ఏదైతే వేలో మనం వెళ్తున్నామో దీంట్లో మనకి దగ్గర 6 నుంచి 7 టన్నల్స్ వస్తాయన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి 1970s 1960s కంటే ముందు కన్స్ట్రక్ట్ అయిన టన్నల్స్. సో నేను ఇవన్నీ చూస్తూ ఉండండి మీరు లాస్ట్ వరకు. ప్రతి ఒక్క టన్నల్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. అసలు ఇట్లా డ్రైవ్ చేస్తుంటే అసలు డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేషన్ కాకుండా ఎక్కువ చుట్టుపక్కల ఉన్న ఈ మౌంటైన్స్ ఉన్నాయి చూసారా, దీని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయిందనమాట. డ్రైవ్ చేసే వాళ్ళు మాత్రం డెఫినెట్లీ ఈ సినారియోని అయితే ఖచ్చితంగా మిస్ చేసుకుంటారు అనమాట, ఈ సీనరీని అంతా కూడా. సో ఇప్పుడు మనము మన ఫస్ట్ టనల్ దగ్గరికి వచ్చాము. అసలు చూడండి అసలు లొకేషన్ ఎట్లుంది, అసలు చూస్తుంటేనే అసలు ఒక టైప్ ఆఫ్ బ్లెస్డ్ ఫీలింగ్ వస్తుందన్నమాట. సో ఇదేంటి అన్నట్టంటే ఏల్ టనల్, దీన్ని ఏల్ అని పిలుస్తారు, ఏల్ టనల్ అని పిలుస్తారు. ఇది 1963లో కన్స్ట్రక్ట్ చేశారనమాట. సో ఒకవేళ మనం లోవర్ మెయిన్లాండ్ మన వ్యాంకోవర్ నుంచి అప్ నార్త్ వెళ్తే కనుక ఫస్ట్ మనకు టచ్ అయ్యేది ఈ ఏల్ టనల్ అనమాట. సో దీని నుంచి మనం పాస్ అవుతాం. కాకపోతే అసలు డ్రైవ్ చేస్తుంటే ఇక్కడ చూడండి అసలు లొకేషన్ ఎలా ఉంది, అసలు బ్రెత్ టేకింగ్ లొకేషన్ అనమాట. అసలు ఇంకా దీనికి మాటలు లేవు. ఆ ప్లేస్లో ఉన్నప్పుడు ఎక్స్పీరియన్స్ చేసింది ఏదైతే ఉందో అది మనం మాటల్లో మనం చెప్పలేమన్నమాట. మా మదర్ ఒక మాట అనేవాళ్ళు అనమాట, ఏంటి అంటే ఇది పెట్టని గోడలు అనమాట ఇవి. సో అట్లా ఉన్నాయి మౌంటైన్స్ అన్నీ కూడా. అసలు జస్ట్ ఇట్లా చూడండి అంతే, జస్ట్ చూస్తూ ఉండిపోండి, చాలా హాయిగా అనిపిస్తుంది మీకు. సో మేము ఇంకా అసలు ఆపుకోలేకపోయాను అనమాట. ఖచ్చితంగా ఇక్కడ ఆగి ఫోటోలు దిగాలి అని చెప్పేసి మేము 100% ఇంకా ఆగిపోయాం. అరే ఇంత మంచి లొకేషన్లో ఫోటోలు, దాని తర్వాత చిన్న వీడియో తీసుకోకపోతే ఎట్లా చెప్పండి. అందులో ఇంకోటి ఏంటి అన్నట్టంటే రివర్స్లో వచ్చేటప్పుడు మళ్ళీ మాకు ఆ అవకాశం ఉంటుందో లేదో మనకంత ఐడియా లేదు. సో కాబట్టి ఇంకా ఖచ్చితంగా ఆగాలి అని చెప్పేసి మా అనుబుద్ధన్న కంపల్సరీ ఇంకా రైట్కి తీసుకుని ఆపేశాడు. ఇంకా ఆపేసిన తర్వాత ఇంకా సరే ఇక్కడ కాసేపు ఫోటోలు తీసుకుందామని చెప్పేసి ఇంకా బయటికి దిగామన్నమాట. అసలు వెనకాల అసలు వ్యూ చూడండి అసలు ఎట్లా ఉందో. కార్లు ఒక్కొక్కటి 100 స్పీడ్లో పోతున్నాయి. పక్కనేమో మంచి లొకేషన్, కిందేమో చిన్న ఫ్రేజర్ రివర్ లాంటిది. ఫ్రేజర్ రివర్కి తోక కాలువ అనుకుంటాం కాదు. సో అసలు ఎంత బాగుంది అంటే అసలు అంటే ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను ఇంకా అది ఎంత బాగుంది అని చెప్పేసి. సో ఆ వెదరు ప్లస్ ఆ లొకేషను ప్లస్ ఆ ఎర్లీ మార్నింగ్ వచ్చిన ఇది ఏదైతే ఇది ఉంటుందో ఫీలింగ్, అది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. సో ఫోటోలు తీసుకున్న తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయాము. సో ఇప్పుడు మనం సెకండ్ టనల్ దగ్గరికి వచ్చాము. సో ఈ టనల్ పేరు ఏంటంటే శాడిల్ రాక్ టనల్ అనమాట. ఇది 1958లో కన్స్ట్రక్ట్ చేశారు. సో మీరు చూసారంటే ముందు టనల్లో మీకు 2 పక్కన లైట్స్ వచ్చి ఉంటాయి. ఇప్పుడు దీంట్లో ఓన్లీ సింగిల్ లైటింగ్ అనమాట దీంట్లో అంతా కూడా. సో ప్రతి ఒక్క టన్నల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అసలు ఆ వ్యూ చూస్తుంటే అసలు చాలా కళ్ళకి ఎంత ఆహ్లాదకరంగా ఉంది అన్నట్టంటే అసలు చెప్పలేం. ఇంకా ఈ డ్రైవ్ అంతా కూడా అప్ నార్త్ ఎట్లా ఉంటుంది అన్నట్టు మొత్తం కొండలు గుట్టలు, దాని తర్వాత మంచి ఒక ప్లెజెంట్ డ్రైవ్. ఇంకోటి ఏంటంటే ట్రాఫిక్ కూడా చాలా తక్కువ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ క్రౌడ్ ఉండదు కదా, ఈ ఏరియాస్లో ఉంటుండే క్రౌడ్ చాలా తక్కువ ఉంటుందన్నమాట. సో ఇక్కడ ట్రాఫిక్ కూడా చాలా అంటే చాలా తక్కువ అనిపించింది మేము వెళ్ళేటప్పుడు. మీరు చూస్తున్నారు కదా రోడ్డు మీద కూడా ఎక్కువ హెవీ రష్ లేదు. నీట్గా 220 కిలోమీటర్స్ తొందరగా కవర్ చేసాం మేము. సో ఇది వచ్చేసి 3వ టనల్ అండి. ఇది వచ్చేసి సెయిలర్ బార్ టనల్ అనమాట. 1959లో కన్స్ట్రక్ట్ చేశారు దీన్ని. సో ఇది 3rd టనల్ మనం ఇప్పుడు పాస్ అవుతుంది. ఇప్పటివరకు 2 పాస్ అయ్యాము ఆల్రెడీ. సో ఇది కూడా చూసారు అన్నట్టంటే కనుక ఓన్లీ సింగిల్ లైటింగ్ ఉంది దీంట్లో కూడా.
సో ఇప్పుడు ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత మొత్తం కూడా ఇప్పుడు మనకి నార్త్ బెండ్ అని చెప్పి పిలుస్తారు దీన్ని. సో ఇంకా అప్ నార్త్ మనకి ఏవైతే నార్దర్న్ టెరిటరీకి వెళ్ళే రూట్ ఉంటుందో సేమ్ ఇదే రూట్ అనమాట, నార్దర్న్ టెరిటరీకి వెళ్ళేది కూడా. కానీ అసలు చూడండి చెట్లన్నీ ఇట్లా మనం మీదికి వస్తున్నట్టు ఎంత ప్లెజెంట్గా ఉందంటే ఈ వ్యూ. అసలు నడిపేటప్పుడు ఏంటి అన్నట్టంటే అసలు స్టీరింగ్ మీద యాక్సిలరేటర్ మీద కాకుండా ఉట్టి లొకేషన్స్ మీదకి కళ్ళు పోతున్నాయి అనమాట ఎక్కువ. అండ్ ఇంకా డ్రైవ్ కూడా ఎంత స్మూత్గా ఉంది అన్నట్టంటే అసలు నిద్రపోవాలంటే నిద్ర కూడా రాదు కూర్చున్న వాళ్ళకి ఈ లొకేషన్స్ అవన్నీ చూసిన తర్వాత. సో ఇప్పుడు మనము నెక్స్ట్ ఏంటి అన్నట్టంటే ఇప్పుడు నార్త్ బెండ్ దాటిన తర్వాత ఇప్పుడు మనము నెక్స్ట్ టనల్కి వచ్చేస్తున్నాం అనమాట. ఇది వచ్చేసి ఏంటి అన్నట్టంటే అలెగ్జాండ్రా టనల్, మన టనల్ నెంబర్ 4 1964లో కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు మీరు చూసారంటే మొత్తం ఇది ఒక కర్వీ షేప్లో ఉంటుంది టనల్ మొత్తం కూడా, ప్లస్ అటు ఇటు రెండు సైడ్స్కి లైట్స్ ఇచ్చారు దీనికి. అండ్ ఇది కొద్దిగా లెంతీ ఉంది టనల్, మనం ముందు 2 కంపేర్ చేసుకున్నా కూడా ఇది కొద్దిగా లాంగ్గా ఉందన్నమాట టనల్. సో మనకి 4th టనల్ అయిపోయినామంటే నెక్స్ట్ వరుసగా 2 టనల్స్ వస్తాయి మనకి ఇప్పుడు ఇక్కడ. ఒకటి ఏంటంటే హెల్స్ గేట్ టనల్ 1960లో కన్స్ట్రక్ట్ చేశారు దీన్ని. అండ్ దీంట్లో ఎటువంటి లైట్స్ లేవు ఈ హెల్స్ గేట్ టనల్లో. ఓకే, అండ్ దెన్ ఇది అయిపోయిన వెంటనే మనకు వచ్చేసేసి నెక్స్ట్ వేరే టనల్ వస్తుంది ఇక్కడ, అదే ఫెరబీ టనల్ అని చెప్పేసి టనల్ నెంబర్ 6 1964లో కన్స్ట్రక్ట్ చేశారు దీన్ని. సో హెల్స్ గేట్ టనల్, ఈ ఫెరబీ టనల్ ఏంటి అన్నట్టంటే ఒకదాని తర్వాత ఒకటి ఉంటాయి అన్నమాట, 2 పక్కకే. సో ఫైనల్లీ 210 కిలోమీటర్లు నడిపిన తర్వాత ఇప్పుడు మనకి బ్లూ లేక్ దగ్గరికి మనం వచ్చేసాము. సో ఇదేంటంటే ఇది ఒక మౌంటైన్ మీద ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనము మౌంటైన్ ఎక్కబోతున్నాము. సో మీరు చూసారు అన్నట్టంటే ఇక్కడ నుంచి నెమ్మదిగా ఏదైతే మన రోడ్ ఉంటుందో ఆ రోడ్ అంతా కూడా పోయి ఇప్పుడు మట్టి రోడ్ రాబోతుంది అనమాట. ఇంకోటి ఏంటి అన్నట్టంటే ఇది చుట్టుపక్కల ఇదంతా కూడా ఒక సైడ్ అంతా లోయ ఉంటుంది, ఇంకో సైడ్ అంతా మనకి డ్రైవ్ పాత్ ఉంటుంది దీంట్లో. సో ఇనిషియల్లీ మనకు కూడా అంత ఐడియా లేదు ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటి అన్నట్టంటే ఇక్కడ మౌంటైన్ మీదకి మనం వెళ్ళి క్యాంపింగ్ చేస్తున్నామని. సో రిసార్ట్స్ అంటే ఓకే నార్మల్ ఫ్లాట్ ల్యాండ్ ఉంటుందేమో, మనకి దాన్ని ఏమంటారు కంఫర్టబుల్గా ఉంటుంది అని చెప్పేసి ఆ ఐడియా ఉండే. కాకపోతే ఏంటంటే ఇది మాకు కూడా ఏంటి అంటే సర్ప్రైజ్ అనమాట, కానీ చాలా బాగా అనిపించింది. వీ రియలీ ఎంజాయ్డ్ ఇట్. సో ఇప్పుడు ఏంటంటే స్లోగా మేము ఒకదాని తర్వాత వెనకాల కూడా వెహికల్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఈ కర్వ్ తర్వాత ఏంటంటే ఆల్రెడీ మేము హాఫ్ ద వీక్ వచ్చేసాం అనమాట మౌంటైన్కి, జస్ట్ ఇంకా ఎక్కుతున్నాం. ఇక్కడ వరకు మనకి కాంక్రీట్ ఇప్పుడు ఇదేంటి అన్నట్టంటే తార్ రోడ్ ఉంది కదా, ఇది అయిపోయిన తర్వాత ఇమీడియట్గా మనకి మట్టి రోడ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు లెఫ్ట్ సైడ్ చూసారా, లెఫ్ట్ సైడ్ మనకి ఎటువంటి ఫెన్సింగ్ కానీ లేకపోతే ఎటువంటి దాన్ని ఏమంటారు వెహికల్ కింద పడకుండా ఆబ్స్టకిల్స్ కానీ ఏం లేవు, జస్ట్ ఖాళీగా ఉంది. పొరపాటున దాన్ని ఏమంటారు స్టీరింగ్ అటు ఇటు అయ్యి కొద్దిగా లెఫ్ట్కి వెళ్ళినా కూడా మొత్తం కిందకి లో ఇప్పుడు మనం ఎక్కడైతే కింద నుంచి ఎక్కామో అట్లా అనమాట. సో ఇక్కడ చూసారా స్టాప్ సైన్, ఇదేంటి అన్నట్టంటే ఇప్పుడు అవతల సైడ్ నుంచి ఏమైనా వెహికల్స్ వస్తుంటే మిగతావన్నీ ఇక్కడ ఆగిపోవాలి. సో మేము వెళ్ళే టైంకి ఏమైంది, అక్కడ అవతల నుంచి ఒక వెహికల్ వస్తుందన్నమాట. కాకపోతే లక్కీగా ఆమె ఏం చేసింది అంటే అక్కడే ఆపేసేసింది రైట్ సైడ్ తీసుకొనేసి. సో ఓన్లీ ఒక్క వెహికలే వెళ్తుంది ఒక సైడ్ నుంచి. సో ఇప్పుడు మేము పైకి వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు ఓన్లీ పైకి వెళ్ళే వెహికల్స్ మాత్రమే వెళ్ళగలుగుతాయి అన్నమాట ఈ పర్టికులర్ వే నుంచి. అటు సైడ్ నుంచి వచ్చే వెహికల్స్ అన్నీ కూడా అవతల సైడ్ అక్కడ ఆగున్నాయి, దానికి అక్కడ చిన్న స్పేస్ లా క్రియేట్ చేసి ఉంది. సో ఇప్పుడు మీరు లెఫ్ట్ సైడ్ చూస్తున్నారుగా, ఓన్లీ మనకి నేపాల్ కానీ లేకపోతే ఇటు ఇండియాలో మనకి ఈస్టర్న్ స్టేట్స్కి వెళ్ళినప్పుడు ఏంటి అన్నట్టంటే అక్కడ ఓన్లీ సింగిల్ వే ఉండే మౌంటైన్స్ ఉంటాయి కదా ఎక్కడానికి, సేమ్ అలానే అనమాట. వింటర్లో వచ్చుంటే కనుక ఇదంతా స్నోతో కప్పుబడి ఉంటాయి. కాకపోతే ఇప్పుడు సమ్మర్ కాబట్టి మొత్తం మట్టి రాళ్ళు అవన్నీ కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ. సో చూసారంటే ఎంత స్లోగా వెళ్తున్నాము అన్నట్టంటే ఇక్కడ మనకి ఇప్పుడు మీకు లోపల నుంచి అర్థం కావట్లేదు, కానీ మేము వెళ్ళే స్పీడ్ ఏంటి అంటే చాలా స్లో, సమ్వేర్ అబౌట్ ఒక 10-15 km/h ఆ స్పీడ్లో మనము ముందుకెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ చూసారా మన ఇన్కమింగ్ ట్రాఫిక్ ఎట్లా ఉంది అన్నట్టంటే ఈమె ఆగి ఉందన్నమాట ఇక్కడ, ఎందుకంటే మొత్తం వెనకాల వెహికల్స్ ఉన్నాయి 2-3. సో మేమందరము వెళ్ళే వరకు ఆమె ఆగి అప్పుడు వెళ్తుంది అనమాట ఆమె అక్కడికి. సో ఇదనమాట ఒక క్రేజీ మౌంటైన్ అనమాట ఇక్కడ.
సో ఫైనల్లీ వచ్చేసామండి బ్లూ లేక్కి. సో ఇక్కడ రాధక్క వాళ్ళు ఏంటంటే లోపలికి వెళ్ళి అది పాసెస్ తీసుకోవడానికి వెళ్ళారు. సో ఇది చూసారా, మనకి యతి అని పిలుస్తాం కదా, సో ఆ ఫోటో పెట్టారనమాట ఇక్కడ ఏది ఎంట్రన్స్లో. ఏమో పొరపాటున ఇట్లాంటి మనుషులు ఉన్నారో ఏమో లోపల. మాకైతే ఇది మొత్తం చాలా ఎగ్జైటింగ్ అనిపిస్తుంది. సో ముందు చూసారు, ఇదేమో ఆఫీస్ అనమాట, బ్లూ లేక్ ఆఫీస్. దీంట్లోనే మీకు మొత్తము దాన్ని ఏమంటారు, చిన్న చిన్న ఐటమ్స్ అమ్ముతూ ఉంటారు. మేము ఫైర్ వుడ్ కూడా ఇక్కడే పర్చేస్ చేసామన్నమాట. మనము ఫైర్ వుడ్ పర్చేస్ చేయొచ్చు మనము పాసెస్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు. సో దీని ప్రాసెస్ ఏంటి అన్నట్టుంటే, మనం ఆన్లైన్లో క్యాంపింగ్ సైట్స్ బుక్ చేసుకోవాలన్నమాట. మనకి ఏదైతే రిసార్ట్స్ ఉంటాయో దాంట్లో బుక్ చేసుకున్నాము అన్నట్టంటే ఆటోమేటికల్లీ వీళ్ళు మనకి కన్ఫర్మేషన్ ఇస్తారు, మనకు ఒక సైట్ ఇచ్చేస్తారనమాట. దానికి వాటరు, ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ ఉంటాయి ఆ సైట్కి. సో మేము 2 సైట్స్ బుక్ చేసాము. కాకపోతే మేమందరం కలిసి ఒకటే సైట్లో ఉంటామన్నమాట. సో 2 సైట్స్ ఉన్నాయి. సో అదనమాట మొత్తానికి సంగతి. సో మేము విజిటర్స్ పాసెస్ తీసుకున్న తర్వాత ఇంకా ఇక్కడ మ్యాప్ రీడ్ చేస్తున్నాం. మనకి మ్యాప్ ఇచ్చారనమాట. సో ఆ మ్యాప్లో ఏంటంటే మన సైట్స్ ఎట్లా వెళ్ళాలి మన సైట్కి అని చెప్పేసి రాసి ఉంటుంది అక్కడ. ఇప్పుడు మేము ఎక్కడున్నామో చూస్తున్నారు కదా. సో ఇక్కడ నుంచి మేము స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకొని మళ్ళీ లెఫ్ట్ తీసుకొనేసి వెళ్తే అక్కడ ఉంటుంది కదా 63 సైట్ అండ్ యాజ్ వెల్ as 56 రెండు మాకు సైట్స్ అలొకేట్ చేశారనమాట వీళ్ళు. సో ఇప్పుడు మేము డ్రైవ్ చేసుకునేసి మేము వెళ్తాము. ఇంకా అక్కడ కార్లు కూడా మనం అక్కడే పార్క్ చేస్తామన్నమాట. సో మనకి ప్రతి ఒక్క క్యాంప్ సైట్కి ఏంటంటే వీళ్ళు ఇట్లా ఒకటి మనం బార్బిక్యూ చేసుకోవడానికి ఒక చిన్న ఇది పెట్టున్నారనమాట, డ్రమ్ లాంటిది. సో దీంట్లో ఏంటి అన్నట్టంటే మన దాన్ని ఏమంటారు, ఒక చిన్న ఆ చికెన్ అవి వేసుకోవడానికి ఏదైతే ఆ ప్యాన్ అట్లాంటివి ఉంటాయో అవి మనం తీసుకెళ్లాల్సి వస్తుంది. వాళ్ళు ఓన్లీ మనకి ఆ సైట్లో అది ఆ అరేంజ్మెంట్ చేసి ఇస్తారనమాట. ఇంకోటి ఏంటి అన్నట్టు ఫైర్ వుడ్ అనేది మనం తెచ్చుకోవచ్చు ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు. లేదు అన్నట్టంటే కనుక మనము ఇందాక ఫ్రంట్ ఆఫీస్ చూసాం కదా, ఆ ఫ్రంట్ ఆఫీస్ నుంచి పర్చేస్ కూడా చేయొచ్చు అనమాట ఫైర్ వుడ్. సో మేము వచ్చేటప్పుడు ఏం తీసుకొని రాలేదు ఫైర్ వుడ్, సో ఇక్కడ నుంచే పర్చేస్ చేసాం. సో ప్రతి క్యాంప్ సైట్కి వాటర్ ఫెసిలిటీ అండ్ మనకి ఎలక్ట్రిసిటీ కూడా వాళ్ళే ఇస్తారనమాట మనకి. సో ఇప్పుడు చూసారా మొత్తం ఇంకా మా టీం అంతా కూడా కూర్చొని మొత్తం అన్నీ సెటప్ చేస్తున్నారనమాట. అంతా కూడా ఏది అన్నట్టంటే మొత్తం చైర్స్, దాని తర్వాత మంచము, దాని తర్వాత ఇది మొత్తం కిచెన్ సామాగ్రి అంతా కూడా సెటప్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే మొత్తం అన్నీ మేము ప్రిపరేషన్స్ అన్నీ ఇంట్లోనే చేసుకొని వచ్చాము. ఇది మ్యారినేషన్ కానీ అవన్నీ కూడా శ్రేయ బాగా చేసేసింది. శ్రేయ, సౌమ్య అందరు కలిసి చేశారంట. సో కాబట్టి ఇంకా కుకింగ్ అనేది చాలా ఈజీ అయిపోయింది అనమాట దాని తర్వాత. సో మొత్తం అన్ని ఐటమ్స్ అన్నీ తీసి టేబుల్ మీద పెట్టి అరేంజ్మెంట్స్ చేసేసామన్నమాట. సో చూసారా మొత్తం అన్నీ పకడ్బందీగా
తీసుకొచ్చాము వచ్చేటప్పుడు. సో అన్నీ చేసిన తర్వాత ఫస్ట్ అన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత లేక్ దగ్గరికి వెళ్దామనే ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో అలసిపోయాం కాబట్టి ఇంకా దాన్ని ఏమంటారు, సరే చాయ్ తాగేసేసి వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాం. కాకపోతే ఎండ ఎక్కువ ఉంది కదా, ఇంకా తెచ్చిన కూల్ డ్రింక్స్ ఫస్ట్ ఒక పట్టు పట్టామన్నమాట. సరే ఫస్ట్ అది తాగేసేద్దాము, తర్వాత నెమ్మదిగా లేక్ వరకు వెళ్దాము. లేక్ వరకు వెళ్ళి అసలు ఎట్లా ఉంది, ఎంతసేపు మనం ఉండొచ్చు అక్కడ అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో 1847లో ఆండర్సన్ అనే వ్యక్తి ఇక్కడ నుంచి మనము వెళ్ళొచ్చు అని చెప్పి ఒక దారి కనిపెట్టాడనమాట. సో అట్లా ఈ బ్లూ లేక్ కూడా కనుక్కోవడం జరిగింది. దాని తర్వాత ఈ ఏరియాలో ఏంటి అంటే డ్రాగన్ ఫ్లైస్ చాలా ఎక్కువగా తిరుగుతాయంట. మేము ఇదే ఏరియాలో గండు చీమలు కూడా చూసాము. ఫస్ట్ టైం నేనైతే కెనడాలో గండు చీమలు చూడటం. కాకపోతే ఏంటి అంటే కుట్టే అండి, మామూలుగా కుట్టాలి. అసలు కనుక మనము నార్మల్గా దాన్ని ఏమంటారు, చిన్న షార్ట్ వేసుకొని అక్కడ కూర్చున్నాము అన్నట్టు కనుక కుట్టడం అయితే మామూలుగా కుట్టాలి. అసలు చాలా ఇబ్బంది పడ్డాం. తర్వాత నేను మళ్ళీ వెంటనే వెళ్ళి ప్యాంట్ వేసేసుకున్నాను. సో ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఈ ఏదైతే వే ఉందో మా క్యాంప్ సైట్ నుంచి దాని తర్వాత బ్లూ లేక్ వరకు ఏంటి అంటే ఒక 2 నుంచి 3 మినిట్స్ వరకు వాక్ ఉందన్నమాట. సో అట్లా మేము అందరం కలిసి సరే నెమ్మదిగా నడుచుకుంటే సరదాగా వెళ్తున్నాం. సో ఇంకోటి ఏంటి అన్నట్టు ఇప్పుడు మీరు ఈ వే అంతా చూస్తున్నారు కదా, ఈ వే అంతా కూడా లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఏంటి అన్నట్టు క్యాంప్ సైట్స్కి అలొకేట్ చేశారు. సో మీరు రిజర్వేషన్ అనేది అట్లీస్ట్ ఒక 3 to 4 months ముందే చేసేసుకోవాలంటే మీరు జనవరి ఫిబ్రవరి హిట్ అయింది అన్నట్టంటే కనుక 100% మీరు బ్రిటిష్ కొలంబియాలో ఏవైతే క్యాంప్ సైట్స్ ఉన్నాయో అవి ఓపెన్ చేసి బుక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు 2 types అన్నమాట. ఒకటి మీరే ఒక క్యాంప్ టెంట్ అవి వేసేసుకోవచ్చు, లేకపోతే కనుక వాళ్ళ దగ్గర క్యాబిన్స్ ఉంటాయి. ఆ క్యాబిన్స్ కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. కానీ క్యాబిన్స్ ఏంటంటే ఎక్స్పెన్సివ్, అది ఒక $180 $200 అట్లా పడుతుంది. కాకపోతే క్యాంప్ సైట్స్ ఏంటంటే మనం ఎవ్రీ ఇయర్ వెళ్తుంటాం కాబట్టి ఒకసారి మనం పర్చేస్ చేసి పెట్టుకుంటే కనుక మన దగ్గర ఉండిపోతుంది. సో ఇప్పుడు చూసారా, ఇప్పుడు ఈ రైట్ సైడ్ అంతా కూడా ఏంటి అన్నట్టు బ్లూ లేక్ అనమాట. ఇది మౌంటైన్ మీద ఉన్న లేక్ ఇది. సో చూడండి ఎంత అసలు దూరం నుంచి చూస్తేనే అసలు ఆ కళ్ళకి ఆ హ్యాపీనెస్ అనేది మనకి చాలా ఉందన్నమాట. ఈ వెదరు, దాని తర్వాత ఆ గాలి, దాని తర్వాత అదేంటి ఆ లేక్, అసలు చాలా అంటే చాలా బాగుంటుందండి. సో చూడండి ఒకసారి అసలు నీళ్ళల్లో దిగుతుంటే చల్లగా మనకి దాన్ని ఏమంటారు, మన థైస్ వరకు నీళ్ళు అట్లా చల్లగా పట్టేసరికి అసలు ఎంత హాయిగా ఉంది అన్నట్టంటే చాలా బాగా అనిపించింది. అండ్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటి అంటే కంపల్సరీ ఈ లేక్ లోపలికి దిగుతున్నారు అనమాట. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తే దీని లోపల రాళ్ళు ఎక్కువ లేవు ఈ లేక్లో. సో రాళ్ళు లేకుండా అసలు చాలా చాలా మంచి వైబ్ అనేది క్రియేట్ అయిందనమాట ఇక్కడ. సో మీరు చూస్తున్నారు రాళ్ళు చాలా తక్కువ ఉన్నాయి, మొత్తం ఇసుకనే ఉంది దీంట్లో అయితే. అసలు దిగిన తర్వాత అసలు అదేంటి నేను వేసుకున్న షార్ట్ అయితే పైన వరకు తడిచిపోయిందండి. అసలు ఆ చలికి అది వామ్మో చాలా అంటే చాలా బాగా, అంటే ఫీలింగ్ అనేది చాలా బాగుంది. ఇంకా దిగాలి, కాకపోతే ఏంటి అంటే కెమెరా తీసుకొని లోపలికి పోలేము, ఎందుకంటే దిగుతున్న కొద్దీ అది లోతు పెరుగుతూ ఉంది. సో కాబట్టి కెమెరా లేకుండా మొత్తం అన్నీ బయట పెట్టి లోపలికి వెళ్ళాలన్నమాట. అసలు మీరు చూసారంటే ఈ లేక్లో మేము వెళ్ళినప్పుడు ఏంటి అన్నట్టుంటే అసలు ఒక్కళ్ళు కూడా మన దేశం వాళ్ళు లేరు అనమాట. ఇక్కడ అందరు తెల్లోళ్ళే ఈ పైన అంతా కూడా. సో చూడండి ఈ లొకేషన్ చూడండి అసలు ఎట్లుందో బ్లూ లేక్ది. అసలు వెనకాల చిన్న మౌంటైన్, ఇక్కడ ఒక చిన్న లేక్, దాని తర్వాత అసలు ఆ గాలి అసలు ఇంకా చెప్పలేము, ఒక టైప్ ఆఫ్ బ్లెస్డ్ ఫీలింగ్ వస్తుంది మనకి ఇక్కడికి వచ్చిన వెంటనే. ఫైనల్లీ మేమేమనుకున్నామంటే సరే కెమెరాస్ అవన్నీ క్యాంప్ సైట్లో వచ్చేసి మనము వాటర్ లోపలికి వెళ్దాము అని చెప్పేసి ప్లాన్ చేసాం. ఎందుకంటే కెమెరా చేతిలో ఉంది అన్నట్టంటే కనుక మనం దిగలేము లోపలికి.
అండ్ మళ్ళీ కెమెరాని చూసుకుంటూ ఉండాల్సి వస్తుంది. ఇంకా సరే ఇదంతా కాదని చెప్పేసి కెమెరా, ఫోన్స్, దాని తర్వాత కీస్ అవన్నీ క్యాంప్ సైట్లో పెట్టేసి ఇంకా నెమ్మదిగా వచ్చి వాటర్లోకి దూకుదాం, కాసేపు వాటర్లో ఎంజాయ్ చేసి వెళ్ళి మళ్ళీ ఇక్కడ వాష్రూమ్స్ అవన్నీ కూడా నీట్గా ఉన్నాయండి. అందరికీ సపరేట్గా అక్కడ మంచి ఒకటి ఇది ఉంది. సో అక్కడ మనం చేంజింగ్, స్నానం అన్నీ చేయొచ్చు అనమాట ఇక్కడే. ప్రతి జనరేషన్కి ఒక టార్చ్ బేరర్ ఉంటాడు, అదే మా అనిరుద్ధ్ అన్న. మా జనరేషన్కి ఈయన టార్చ్ బేరరు, దాని తర్వాత ఫైర్ బేరరు. చికెన్ మాడిపోతుంది పైన మాడి లోపల. చెప్పు వ్యూవర్స్, చెప్పు నీ సన్ స్క్రీన్ పోయిందని. నా సన్ స్క్రీన్ ఇండియా నుంచి తెచ్చిన డాటన్ కి ఇది వాడేశారు. ఎక్కడ వాడాడు? మారికి నువ్వు 1 2 3 4 ఫింగర్స్ తీసుకున్నా, నేనేమన్నా 20 ఫింగర్స్ ఈ మీద రాశాను. సో అక్కడ మా వాళ్ళందరూ కూడా ఇంకా ఫుడ్ వండుతుంటే మాకు ఇచ్చిన క్యాంప్ సైట్కి వెనకాలే చిన్న ప్లే ఏరియా ఉందన్నమాట. సో ఈ ప్లే ఏరియాలో ఏంటి అన్నట్టంటే చిన్నపిల్లలు ఆడుకోవడానికి, ఉయ్యాలు ఊడడానికి అవన్నీ ఉన్న తర్వాత కూడా చిన్న చిన్న ర్యాబిట్స్ ఇక్కడ చూసారా, ఇదేంటి అన్నట్టంటే చిన్న చిన్న ర్యాబిట్స్ ఉన్నాయన్నమాట దీని లోపల. ఐ థింక్ మనం దీనికోసము, ఈ ర్యాబిట్స్ కోసం మనము ఇందాక ఫ్రంట్లో మనం ఆఫీస్ చూసాం కదా, ఆ ఆఫీస్లో మనము అది తేవచ్చు అనమాట. ఏది ఫుడ్ తీసుకొచ్చి వేయచ్చు వీటికి. అండ్ ఇంకోటి ఏంటంటే మనం కనుక అడాప్ట్ చేసుకోవాలి ఈ ర్యాబిట్స్ని అనుకుంటే కనుక అడాప్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. మనము ఆ ఆఫీస్లో మనం దాన్ని కనుక్కుంటే ఏంటి ఇన్ఫర్మేషన్, అడాప్ట్ చేసుకోవడానికి ప్రాసెస్ ఏంటి అని కనుక్కుంటే వాళ్ళు చెప్తారు. ఇంకోటి ఏంటంటే నాకు వింతగా అనిపించింది ఈ కోళ్ళు అనమాట. మనం ఇండియాలో ఏంటి అంటే ఏ చికెన్ షాప్ బయటికి పోయినా కూడా మంచి బాయిలర్ కోళ్ళు కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కోళ్ళు ఎట్లున్నాయో చూడండి. కెనడాలో ఎగ్స్ అవైలబుల్ డైలీ ఇన్ ద స్టోర్ అంట. అంటే ఇవి పెట్టిన ఎగ్స్ అన్నిటి కూడా వాళ్ళు స్టోర్లో పోయి అమ్ముతూ ఉంటారు. ఏది మనం ఫస్ట్ ఆఫీస్లో చూసాం కదా దాంట్లో. సో కోళ్ళు చూడండి భలే ఉన్నాయి కదా, మొత్తం మంచి బాయిలర్ కోళ్ళు ఉన్నాయి. అసలే మా వాళ్ళు అక్కడ చికెన్ వండుతున్నారు. చాలా సరిపోకపోయింటే కనుక ఇక్కడ నుంచి కూడా ఒకటి లేపేస్తే అయిపోతుంది, కానీ కుదరదు. మొత్తం అంతా కూడా ఇది ఫెన్స్ వేసి పెట్టారు, దీనికి లోపలికి వెళ్ళే ఛాన్స్ అనేది లేదు. వీటికి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు చూడండి. ఏంటి అన్నట్టంటే మీరు గ్రాస్ ఫీడ్ చేయడం కానీ లేకపోతే వేరే ఏ ఐటమ్స్ చేయడానికి కూడా రిస్ట్రిక్షన్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ సైడ్ వస్తే ఏంటంటే మనకు గొర్రెలు కనిపిస్తాయి. గొర్రెలు చూసారా, ఇది దాన్ని ఏమంటారు, కెనడాకి వచ్చిన దగ్గర నుంచి నేను గొర్రెల్ని కోసిన తర్వాత తినడం తప్ప చూసింది లేదనమాట. సో ఇప్పుడు చూడండి, దీంట్లో భలే పెట్టారు వీళ్ళు. ఏంటంటే ఒక తెల్ల గొర్రె పెట్టారు, ఒక నల్ల గొర్రె పెట్టారు అనమాట. పాపం వచ్చి చూస్తూ ఉంది, నేను వచ్చి ఏమన్నా ఫీడ్ చేస్తానేమో దానికి. పాపం దానికి తెలియదు నేను ఓన్లీ ఫోటోలు తీసుకోవడానికి వచ్చినా అని చెప్పేసి దానికి అంత ఐడియా లేదనమాట. సో చూడండి మొత్తం అసలు గొర్రె చూడండి ఎట్లుందో, అసలు భలే ఉంది కదా. దాని కొమ్ములు అవి ఇవి. ఇది గొర్రె అంటారా లేకపోతే ఇదేంటి మేకనా? అది చూడండి అటు నల్లది చూడండి సేమ్. వీటికి గడ్డాలు ఉన్నాయి, అది నాకు భలే అనిపించింది ఇవి చూసేటప్పుడు. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, గొర్రెలకి గడ్డాలు ఉన్నాయి చూడండి, పొడవాటి గడ్డాలు. అది చూడండి గడ్డం భలే ఉంది కదా. అతిగా కష్టపడుతున్నాం మా అక్క. అయ్యయ్యో మనకి ప్లేట్ అనే రాయన ప్లేట్ కష్టపడి మ్యాగీ తర్వాత చాయ్ వండుతున్నా శ్రేయ.
చాయ్ వండుతుంది. చాయ్ వండుతుంది. కష్టపడి చూస్తున్నా అక్క. సిఆర్ఏకి పంపించాలి రేపు. మై గాడ్ పర్ పర్సన్ ఒకటి 2 అనిరు లాస్ట్ పెట్టే కాఫీ కాదు మేము చికెన్ ఇటు పెడతాం. ఎంతగా చూస్తున్నాం మా అక్క. ఇంకొకటి స్టీల్ దివ్వవా నాకు. అది అతికింది, ఏది అతికింది? ఆ చికెన్ దానికి అతికింది. పర్లేదు పర్లేదు పర్లేదు. కాదు లైట్ గా ఆయిల్ పోయాలి దానికి. ఏది స్టాండ్ కా? అది ఉంటుంది చూసావా, జస్ట్ ఇట్లా పూసేది. ఎన్ని గరిటెలు షుగర్ ఏను? దాంతో కాదు, దాంతో స్పూన్ తో నాకు తెలియదు అట్లా వేస్తున్నా. యా గమ్మగా చాయ్ ఒకటి వండుతున్నారు. పెట్టగా సైడ్ కి ఇప్పుడే Dark అయిపోయింది. వేడిగా చాయ్ డార్క్ అయిపోయింది అక్క. పర్లేదు నాన్న. బానే ఉంది. ఇంకా నాకు స్పూన్ చిన్న కాదు షుగర్ పడుతుంది మీకు. అదే నాలుగే ఈజీగా 2 వేయాలి చాలు. కలిపి దాంతో స్పూన్ కొట్టు. అంటే అది రావాలి కదా. అదిగో మంట ఇప్పుడు. ఓ అది అది చూడ నా వుడ్ మొత్తం కాలిపోయింది. అయిపోతుంది, ఏం కాదు. ఇప్పుడు అయిపోతుంది. ఇంకా చికెన్ మామూలుగా ఉండదు ఈరోజు. కేక తందూరి. చాలా ఇంకా లైట్ గా తీసుకో ఆయిల్. ఇంకా ఈ మధ్య దీనికి కూడా రా. ఓకే ఈ వేడి సరిపోతుంది. పర్ఫెక్ట్. ఇది చాలా బాగుంది. బా ఓకే అవుతుంది. సెట్ మాడట్లేదు. పర్ఫెక్ట్ రికార్డ్ అవుతుంది ఇది. అందరూ చైర్స్ ఇక్కడికి తెచ్చుకుందాం. బిగ్ డిస్టెన్స్. చేసేది ఓ ఆయిల్ ఆయిల్ పడింది అనుకో. ఓ బ్రదర్ టేక్ ద ఆయిలింగ్. he's faking. Guys, this guy is vlogging but he has done nothing. Only coming in between asking to take video, do this, I'm doing this, take a video, I'm doing this, take a video, doing nothing. Earlier when it was the turn to lit up the fire, he didn't even come close to it. It was all us. I mean, ఆ టైంలో బట్టలు మార్చుకుంటున్నా. he is a liar. అక్క నేను కూర్చున్నంటే పడిపోతా. నీ పెట్లే నువ్వు మమ్మీ కూడా పడిపోతావు అక్క. సో మొత్తానికి ఆ డే అంతా ఇలా అయిపోయింది. మంచిగా ఫుడ్తో ముగిచ్చేసాము. పొద్దున్న నుంచి మంచి బ్రెత్ టేకింగ్ వ్యూస్ చూసి మంచిగా ఒక 200 కిలోమీటర్లు డ్రైవ్ చేసి వచ్చి వాటర్లో ఆడుకొని మంచి సైట్ సీయింగ్స్ చూసి దాని తర్వాత మంచి ఫుడ్ తినేసేసి ఇట్లా డే అంతా మేము క్లోజ్ చేసామన్నమాట. కానీ ఈరోజు బ్లూ లేక్ అయితే వర్త్ ఇట్ అండి. ఒకవేళ మీరు వెళ్ళాలి అనుకుంటే ఎవరన్నా కూడా డెఫినెట్లీ వెళ్ళండి. ఇట్స్ ఎ రియలీ గుడ్ ప్లేస్ అన్నమాట విజిట్ చేయడానికి. అండ్ ఇంకోటి ఏంటి అన్నట్టంటే ఎర్లీ మార్నింగ్ మేము వచ్చాము కదా ఇక్కడికి. వచ్చినప్పుడు ఏంటంటే అన్ని వెహికల్స్ పైకి మౌంటైన్ పైకి వస్తుంటాయి అన్నమాట. సో ఈవినింగ్ టైంలో అందరు నైట్ ఇక్కడ స్పెండ్ చేస్తారు కాబట్టి ఈవినింగ్ టైంలో ఏ వెహికల్స్ బయటికి వెళ్ళవు, కింద నుంచి కూడా ఏ వెహికల్స్ లోపల రావు. 2 o'clock కట్ ఆఫ్ టైం. సో మేమేంటి అన్నట్టంటే ఇంకా రాత్రి ఇక్కడ పండుకోవడానికి మేము అవేం తెచ్చుకోలేదన్నమాట. మొత్తం దాన్ని ఏమంటారు ఫుల్ కొడుతున్నాయి మాకు దోమలు అవన్నీ కూడా. ఇంకా సర్లే ఇంటికి వెళ్ళిపోదాము అని చెప్పేసి బయలుదేరాము. సో చూసారా ఈ మౌంటైన్స్ నుంచి దిగుతుంటే కూడా ఆ వ్యూ చూస్తుండేసరికి అసలు ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే వ్యూ. అసలు ఇది రాత్రి 9:15కి ఆ టైం 9:15 9:20 ఇది రాత్రి. ఎందుకంటే కెనడాలో ఏంటంటే సూర్యుడు మనకి రాత్రి సమ్మర్స్లో రాత్రి 10 వరకు ఉంటాడు. సో ఇప్పుడు మీరు చూసారంటే రాత్రి 9:15 అవుతుంది. మౌంటైన్ వ్యూ నుంచి మేము దిగుతున్నాం అనమాట. సో మీరు చూస్తున్నట్టయితే రైట్ సైడ్ అంతా కూడా మీకు వెలుగు అసలు క్లియర్గా అట్లనే ఉంది. అండ్ పొద్దున మనం పైకి ఎక్కేటప్పుడు చూసాం కదా ఒక వెహికల్ ఇక్కడ రైట్ సైడ్లో ఆగుంది. మనము అటు సైడ్ నుంచి వచ్చేంత వరకు ఒక వెహికల్ మన పక్క ఆగుంది కదా, ఇది అనమాట ఏరియా.
సో ఇప్పుడు ఈ మౌంటైన్ నుంచి మనం దిగేటప్పుడు చూసారా, మనం చాలా స్లోగా 10 కిలోమీటర్ స్పీడ్ అనుకుంటా మోస్ట్ ప్రాబ్లం ఏమి ఉండింది. సో చాలా అంటే చాలా నెమ్మదిగా దిగుతున్నాం అనమాట. చూసారా, రైట్ సైడ్ కొద్దిగా స్లిప్ అయినా ఇంకా అయిపోయి, ఇంకా శవం కూడా కనిపించదు మనకి. సో నా వీడియోలో మీరు ఎంత దూరం వచ్చారు అన్నట్టంటే మీకు నచ్చుతుంది అని చెప్పేసి నేను అనుకుంటాను. సో కాబట్టి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే కనుక నా ప్రీవియస్ వీడియోస్ కూడా వెళ్ళి చూడండి. అండ్ ఏమైనా సజెషన్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో ప్లీజ్ ఎంటర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.